హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 థర్డ్ వీక్ ఎవరెవరు నామినేషన్లోకి వచ్చారు, నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అలాగే ఈ వీక్ రేషన్కి సంబంధించిన టాస్క్లు అయితే జరుగుతున్నాయి కదా, ఈ టాస్కుల్లో ఎవరెవరు విన్ అయ్యారు అనేది కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్ మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే కొద్దిగా పెద్ద మనసు చేసుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, థర్డ్ వీక్ 8 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లోకి రావడం అయితే జరిగింది. అది ఎవరెవరంటే పృథ్వీరాజ్, అభయ్, నైనిక, యాస్మిగౌడ, ప్రేరణ, సీత, మణికంఠ, విష్ణుప్రియ. ఈ 8 కంటెస్టెంట్స్ నామినేషన్లోకి రావడం అయితే జరిగింది. ఈ 8 కంటెస్టెంట్స్కి సర్వే పోల్స్లో ఏ విధమైన ఓటింగ్ వచ్చిందనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్లేస్లో విష్ణుప్రియ దూసుకెళ్ళిపోతున్నది. ఈమెకి 24% ఓటింగ్ అయితే నమోదైంది. ఈమెకు సూపర్ ఓటింగ్ రావడం అయితే జరుగుతున్నది. అలాగే సెకండ్ ప్లేస్లో నాగమణికంఠ ఉన్నాడు. ఇతనికి 19% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతని ఓటింగ్ కూడా సూపర్ అని చెప్పుకోవచ్చు. అలాగే థర్డ్ ప్లేస్లో సీత ఉన్నది. ఈమెకు 11% ఓటింగ్ అయితే నమోదైంది. సీత ఓటింగ్ కూడా సూపర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది. ఈమెకు 11% ఓటింగ్ అయితే నమోదైంది. సీత కంటే కొన్ని ఓట్స్ తక్కువగా పోల్చడం అయితే జరిగింది. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో యాస్మి ఉన్నది. ఈమెకు 10.5% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే సిక్స్త్ ప్లేస్లో నైనిక ఉన్నది. నైనికాకు 9.5% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే సెవెంత్ ప్లేస్లో అభయ్ ఉన్నాడు. అభయ్కి 7.5% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 7% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే నైనిక, అభయ్, పృథ్వీరాజ్ ఈ 3 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఈ 3 కంటెస్టెంట్స్లో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, నాకు తెలిసి ఈ వీక్ నైనిక ఎలిమినేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అబ్బాయి కొద్దిగా స్ట్రాంగ్ కంటెస్టెంట్. పృథ్వీరాజ్ కూడా టాస్కుల పరంగా చూసుకుంటే ఇతడు కూడా టాస్క్లు అయితే సూపర్గా ఆడతాడు. సో ఈ 2 కంటెస్టెంట్స్ని ఈ వీక్ సేవ్ చేస్తాడు. నాకు తెలిసి నైనికాని ఎలిమినేట్ చేసే ఛాన్స్ అయితే వెరీ హై ఉన్నాయి. ఈమె కూడా టాస్కులు బాగా ఆడుతుంది అనుకో, అయినా కూడా నాకు తెలిసి ఈమెనే ఈ వీక్కి ఎలిమినేట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నెక్స్ట్, రేషన్కి సంబంధించిన టాస్కుల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, రేషన్కి సంబంధించిన టాస్కులు ఈరోజు 3 టాస్కులు అయితే జరుగుతాయి. అవి ఏమేమంటే, ఫస్ట్ టాస్క్ ఫోటో పట్టు ఆగేటట్టు, అలాగే సెకండ్ టాస్క్ వెజిటబుల్ టాస్క్ అయితే జరుగుతుంది. అలాగే థర్డ్ టాస్క్ వచ్చేసి బెలూన్కు సంబంధించిన టాస్క్ అయితే జరుగుతుంది. ఈ టాస్క్లో ఎవరు విన్ అయ్యారు అనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టాస్క్ వచ్చేసి అభయ్ టీం అయితే విన్ అవుతుంది. అలాగే సెకండ్ టాస్క్ వచ్చేసి నిఖిల్ టీం అయితే విన్ అవడం అయితే జరుగుతుంది. అలాగే థర్డ్ టాస్క్ వచ్చేసి సేమ్ నిఖిల్ టీమే విన్ అవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ టాస్క్లో ఒక టాస్క్ వచ్చేసి అభయ్ విన్ అవుతాడు. మిగిలిన 2 టాస్క్ అయితే నిఖిల్ టీం అయితే విన్ అవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ టాస్క్ సంబంధించి నేను సపరేట్ వీడియో ఒకటి చేసి పెడుతున్నాను, కూడా చూడండి. మీకు ఈ టాస్కుల గురించి క్లియర్గా అర్థమవుతుంది. ఈ టాస్కులు ఎవరెవరు ఆడారు, ఈ టాస్క్లో ఎవరు విన్ అయ్యారు అనేది కూడా మీకు ఆ వీడియో చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఎర్లీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. టేక్ కేర్.